యస్మిన్ యథావర్తితవ్యయో మనుష్యః తస్మిన్ తథావర్తితవ్యం సధర్మః. మీ ఇన్స్పిరేషన్తో మేము ఒక పార్టీ స్థాపిస్తాం సార్. అంటే నా పేరుతో ప్రజాసేవ చేస్తారా? కాదు సార్. నా సిద్ధాంతాలను జనాల్లోకి తీసుకెళ్తారా? కాదు సార్. కానీ మీ పేరు వాడుకుంటాం. కాన్స్టిట్యూషన్తో మింగుతా. వీళ్ళు ద సో కాల్డ్ కొంతమంది అంబేద్కరిస్టులు అనమాట. వీళ్ళు ఎలాగంటే సేమ్ కొంతమంది పాస్టర్ల లాగానే వాళ్ళు జీసస్ పేరును వాడుకొని అడ్డమైన పనులని చేస్తారు. వీళ్ళు అంబేద్కర్ గారి పేరును వాడుకొని లతకోరు మాటలని మాట్లాడతారు అన్నమాట. వీళ్ళు చెప్పే మాటలు ఇచ్చే స్పీచ్లు చాలా వరకు ఎట్లుంటాయంటే, అప్పట్లో అగ్రకులాల వారు తక్కువ కులం వారిని అణచివేశారు, వాళ్ళని గుళ్ళోకి రానివ్వలేదు, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూశారు. అవును, నిజమే, అదే జరిగింది. ఇది జగమెరిగిన సత్యం. అందుకనే కదా అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసింది. అందుకనే కదా అంబేద్కర్ గారు తక్కువ కులాల వారికి రిజర్వేషన్లు ఇచ్చింది. 74 years అవుతుంది రిజర్వేషన్లు ఇచ్చి. 74 years అవుతుంది అంబేద్కర్ చదువుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి అని చెప్పి. అంత చదువుకొని అంత జ్ఞానం పెంచుకొని ఇంకా మీరు కులాలను రెచ్చగొట్టి మతాలను కించపరిచి మీ బతుకు మీరు బతుకుతున్నారు. మీ బతుకు ఎలా ఉందంటే ఇగో ఇలా ఉంది. మీరు ఎందుకు దేవుళ్ళని తిడుతూ పాటలు రాస్తారండి, మతాన్ని తిడుతూ పాటలు రాస్తారండి? అది ఏమండి, దేవుళ్ళని తిడుతూ మతాన్ని తిడుతూ పాటలు రాయడం రింజల్ రాయేసి ఒక్కడైనా? నాకంటే ముందు ఏందండి అట్లా ఆశ్చర్యపోయి నేను ఒక్కనే రాసిన ఫస్ట్. అంటే యారా ఆడెళ్ళి కుక్క పీ తింటే నువ్వు ఆడ వెనకాల వెళ్ళి ఆడ పీ తింటావా? ఇది ఎక్కడ దిక్కుమాల లాజిక్ రా? ఆడేమన్నా మంచి పని చేసిండు అనుకుంటున్నావు ఏంట్రా? నువ్వు కూడా అదే చేయడానికి. వాడు చేసిందే లుచ్చా పని, నువ్వు దానికి వంత వాడుతున్నావు. ఈ వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు. ఆ విషయాలను అడ్డం పెట్టుకొని ఇలా బతుకులు నడుస్తూ ఉంటాయి అనమాట. అలాంటి బతుకులు బతికే వాళ్ళలో ఈడు ఫస్ట్ రకం అనమాట. అయినా నీకు చదువు కావాలంటే టీచర్ దగ్గరకు నువ్వు వెళ్ళాలా, ఆయన నీ దగ్గరకు రారు. అప్పట్లో చదువుకోనివ్వలేదు, వేద పాఠశాలలోకి రానివ్వలేదు. కానీ ఇప్పుడేంటి? ఇప్పుడు కూడా అలాగే ఉందా? ఇప్పుడు కూడా చదువుకోనివ్వట్లేదా? ఇప్పుడు కూడా వేద పాఠశాలలోకి రానివ్వట్లేదా? నిన్నెవరు రానివ్వట్లేదు? అది చెప్పాడు ముందల. నువ్వు ఇక్కడ ఒక మాట అన్నావు కదా, నేను హిందువుని భయ్, నాకు అడిగా రైట్ లేదా? ఏమంటే నేను హిందువుని, నేను అడుగుతున్నా, నాకు వేద ఎందుకు చదువుతూ ఇక్కడ స్టేజ్ ఎక్కి కారు కోతలు కోయటం కాదు. నీకు అంతగా వేదాలు నేర్చుకోవాలనిపిస్తే ఏదన్నా వేద పాఠశాలకు వెళ్ళు. అక్కడికి వెళ్ళి చెప్పు, నేను ఈ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తిని, నేను వేదాలు నేర్చుకోవాలనుకుంటున్నాను అని. ఆయన నేను నేర్పించను అంటే అప్పుడు వచ్చి మాట్లాడు. అప్పుడు మేమే వెళ్ళి ఆయన అడుగుతాం, ఎందుకు నేర్చుకోవద్దు అంటున్నారు ఆయన్ని అని. అదేమీ లేకుండా ఇక్కడికి వచ్చి పిచ్చుకో కుదిరినట్టు వదటం కాదు. అప్పట్లో తక్కువ క్యాస్ట్ వాళ్ళని చదువుకోనివ్వలేదు, ఇప్పుడు కూడా చదువుకోనివ్వట్లేదా? అప్పట్లో వాళ్ళని గుళ్ళోకి రానివ్వలేదు, ఇప్పుడు కూడా రానివ్వట్లేదా? అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో చెప్పు. కాన్స్టిట్యూషన్ వల్ల బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళు ఎంత బాగుపడ్డారో చెప్పు. అవి మాత్రం చెప్పవు లోటాపీసుగాడివి. ఈ విషయాలు చెప్పకుండా హిందూ ధర్మం మీద పడి ఎంతకాలం బతికి సత్తారా? ఇదో బతుక చెప్పండి. ఈయన ఇలా మాట్లాడే వంకర మాటలకి జనాలు చాలామంది అఫెండ్ అయిపోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఇంటి దాకా వచ్చి దాడి చేయడం. సో జనాలందరూ ఇలా చేసేసరికి ఈయనకి ఏమైనా జ్ఞానోదయం అయిందా అని అనిపించేలాగా మాట్లాడుతున్నారు అనమాట. దేవుడు శక్తివంతుడా, వీళ్ళు శక్తివంతులా? సహజంగా మనకు సహజంగా దేవుడే. మరి దేవుడు ఒకవేళ శిక్షిస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు. ఇదేందన్నా దేవుడు లేడని నువ్వే అంటావు, మళ్ళీ ఇప్పుడేంది దేవుడే శిక్షిస్తాడు అంటున్నావు? అంటే దేవుడు ఉన్నాడు నువ్వు ఒప్పుకుంటున్నావు అనమాట. ఇప్పుడు దేవుడే వచ్చి శిక్షిస్తాడని నువ్వు నమ్ముతున్నప్పుడు బుద్ధి లేని నీకు బుద్ధి చెప్పడానికి దేవుడు వీళ్ళ సహాయం తీసుకున్నాడేమో. నవ్వినా అంటే నేను నవ్వాలని చెప్పి ముందే బ్రహ్మదేవుడు రాసిండు అని అంట. దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? నిన్ను కొట్టాలని వీళ్ళ నుదుటిని రాసిందేమో, అందుకనే కొట్టడానికి వచ్చారేమో. ఆ టైంలో వీళ్ళ చేతికి దొరకకుండా ఉండాలని నీ నుదుటిని రాసిందేమో, అందుకనే నువ్వు దొరకలేదేమో. ఒకవేళ దొరుకుంటే సో ఇలాంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల ఈయన కొద్దిగా జ్ఞానోదయం అయినట్టుంది. పచ్చి నిజాలు మాట్లాడుతున్నారు. ఇంటర్కే డ్రాప్ అవుట్, 10th డ్రాప్ అవుట్, బాగా చదివినట్టు ఫీలింగ్. ఒకటి 10th డ్రాప్ అవుట్. నీ అమ్మ ఇక మాలా బాధ బానిసంగా అయిపోతాను. లోటపీ చిత్ర సూపర్, ఎక్సలెంట్. ఇలా మాట్లాడవచ్చు కదా. అంబేద్కర్ గారు కూడా సంతోషిస్తారు. అప్పుడున్న పరిస్థితుల ప్రకారం రిజర్వేషన్లు అవసరం, కానీ ఇప్పుడు కూడా రిజర్వేషన్లు అవసరం అంటారా? అంబేద్కర్ గారే వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో రిజర్వేషన్లు అవసరం లేదు, తీసేస్తున్నాం, అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు, ఎవరైతే పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు అని అంబేద్కర్ గారే స్వయంగా ప్రకటించినా కానీ కొంతమంది ఖచ్చితంగా అఫెండ్ అవుతారు, ఆయన మీద తిరగబడతారు. ఏమో పడతారేమో అనిపిస్తుంది నాకు. ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఎవరైనా సమానమే.
ఎవరైనా సమానమని రాశాడు గనక సమానమే సార్, అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, అది కరెక్ట్ అనమాట. మరి రిజర్వేషన్లు తీసేయమని అడగరేంటి సార్ మీరు? ఓహోహో, రిజర్వేషన్లు తీసేస్తే మీరు బతకలేరు కదా. ఈ హనుమాన్మాల, అయ్యప్పమాల, బొడ్రాయి పండుగ, బతుకమ్మ పండుగ, బోనాల పండుగ మన జీవితంలో ఏం మార్పు తీసుకొచ్చిందనేది ఒక్కసారి ఆలోచించండి. ఆ పండగలు వాళ్ళు వేసుకున్న మాలలో వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాయి. అది నీకు తెలియచావదు. నీకు తెలిసిందల్లా ఇక్కడికి వచ్చి ఊరకొక్క మొరిగినట్టు మొరగటం. నువ్వు ఒక్క నిమిషం కూర్చొని ఆలోచిస్తే నీకు ఇది కూడా తెలుస్తుంది. ఒకవేళ నీకు ఇది తెలిసినా నువ్వు చెప్పు. అదేంటంటే పండగలు జరుపుకోవటం వల్ల, మాలలు వేసుకోవటం వల్ల ఎంతో మందికి ఉపాధి దొరికింది అనమాట. అందరూ నీకులాగా దేవుళ్ళని కించపరచుకుంటూ బతకరు కదా. ఇలాంటి పండగలు మాల్లో వేసుకుంటే వాళ్ళకి పని దొరికింది. ఈ విషయాలు మీకు తెలిసినా మీరు జనాలకు చెప్పరు. ఎందుకంటే ఈ విషయాలన్నీ జనాలకు కూడా తెలిస్తే వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి మీ మాటలు పట్టించుకోరు కదా. అప్పుడు మీ బతుకు నాశనం అయిపోద్దని మీరు చెప్పరు. మీ స్వార్థం మీది. ఇదో బతుక చెప్పండి. ఏమన్నా అంటే నేను ఆ కులం ఈ కులం మా కులం కోసం అంబేద్కర్ గారు ఇది చేశారు అది చేశారని మీలాంటి చదువుకున్న మేధావులే కదా అంబేద్కర్ గారిని కేవలం ఒక కులానికే అంటగట్టారు. అంబేద్కర్ ఒక్క మాలమాదిగలకే నాయకుడు కాదు. కమ్మకి, కాపుకి, రెడ్డికి, ఎట్టికి, యానాదికి, హిందువుకి, ముస్లింకి, క్రైస్తవుడికి మనసున్న ప్రతి వారికి నాయకుడు అంబేద్కర్. భారతదేశానికే నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడిని కులం రంగు పులిమి దళితులకు మాత్రమే పరిమితం చేశారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ స్పీచ్ ఇచ్చినా కానీ మీ యొక్క క్యాస్ట్ గురించి చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటారు కదా. అదే క్యాస్ట్ గురించి అంబేద్కర్ గారు ఏం చెప్పారు ఎవరికైనా ఎప్పుడైనా ఒక్కసారైనా చెప్పారా? యూ కాంట్ బిల్డ్ ఎనీథింగ్ on the foundation of caste. You can't build up a nation. You can't build up a morality. క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని మనం దేశాన్ని నిర్మించలేం. మొరాలిటీ, నీతి, న్యాయం, ధర్మం వీటిని నిలబెట్టలేం క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని. క్యాస్ట్ అంటారులే కానీ క్యాస్ట్ గురించి అంబేద్కర్ గారు ఏం చెప్పారో మీరు అస్సలు చెప్పరు. కానీ దేవుళ్ళ గురించి మాత్రం తక్కువ చేసి మాట్లాడతారు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమన్నా రాశారా? ఆయన ఏమన్నా చెప్పారా? వేరే వాళ్ళ నమ్మకాల గురించి, వేరే వాళ్ళ దేవుళ్ళ గురించి, వేరే వాళ్ళ ఆచారాల గురించి తక్కువ చేసి మాట్లాడండి అని. ఈడు కొత్త బెచ్చగాడు అనమాట. మొన్నటి వరకు ఈడు గురించి ఎవరికి ఎక్కువ తెలియదు. ఈ మధ్యన ఈడు గురించి ఎక్కువ మంది జనాలకి తెలుస్తుంది అనమాట. ఏం చేస్తాం, వీడికి పని పాట ఉండదు. వీడికి బతుకు తెరువు కావాలి. వీడికి బతుకు తెరువు కావాలంటే ఇలాంటి మాటలు మాట్లాడాలి. హిందుత్వము అంటే ఎంత మోసం చేసింది, మన జాతిలో ఉన్న మహనీయులందరినీ రాక్షసుల పేరుతో ఏ విధంగా హింసించిందనే విషయం మీరు. రాక్షసుల పేరుతో వీళ్ళ జాతిలో ఉన్న మహనీయులాట. అరే లత్కూరు పని చేసినోడు, ఎదవ పని చేసినోడు ఏ జాతి అయినా సరే ఆడికి ఖచ్చితంగా శిక్ష పడాలి కదా. అదే న్యాయం. నువ్వు అన్నావు కదా మహానుభావులని. సరే ఆ మహానుభావులు ఎవరు నాన్న? దసరా పండుగ నాడు, దీపావళి నాడు నడకుడని రాజును ఎదురించలేకనే ఎత్తులతో కృష్ణుడు ఆడజాతికి హాని చెయ్యడని ఆలితో నటించి నరికించే చేమియ్యా మా బతుకు పాడుగాను. అరే జాకో నా బట్ట, నరకాసురున్నైనా, మహిషాసురున్నైనా, రావణాసురున్నైనా వాళ్ళు ఎన్నో తప్పులు చేశారా. అందుకనే వాళ్ళని వధించారు. ఈ విషయాలు నీకు తెలిసినా నువ్వు చెప్పు. ఎందుకంటే నీ బతికే ఇందులో ఉంది కాబట్టి. అయినా హిందూ మైథాలజీ గురించి తెలుసుకోవాలంటే ఒక 10 జన్మలు ఎత్తినా సరిపోదురా గూట్లే. అందరము ఒక్కటయ్యి కొత్త పాట పాడుదాం, సనాతన ధర్మానికి సాగు దప్పు కొట్టుదాం. నేను బతుకుంటావేంట్రా? నేను చచ్చిపోయి 16 ఏళ్ళైంది. 16 years బ్యాక్. అరే ఓ జాకోనా బట్ట, నేను ఒక చిన్న విషయం చెప్తారా. ఎప్పుడైతే నువ్వు ఎదుటోడు నాశనం అయిపోవాలి అని నువ్వు అనుకుంటావో వాడికంటే ముందు నువ్వు సంకనాగిపోతావు. అలాగే ఏదో సావు డబ్బు కొట్టాలి అని అంటున్నావు కదా. ఎదుటివారి విరాసనాన్ని కోరుకున్న ఏ ఒక్కరు బాగుపడినట్టు చరిత్రలో లేదురా డెకాయిట్గా. వీళ్ళెంత నీచంగా మాట్లాడుతూ ఉంటే నేను ఎలా బూతులు తగ్గించుకోగలను చెప్పు. మన నార్మల్ రోస్ట్ వీడియో అంటే ఓకే బ్రో, నార్మల్గా మాట్లాడతా, పెద్ద బూతులే ఉండవు అందులో. కానీ ఇలాంటి విషయాల్లో కంట్రోల్ చేసుకోవడం కష్టం బ్రో. ఎందుకంటే ఇలాంటి డెకాయిట్ గాళ్ళకి నార్మల్గా చెప్తే వంట పట్టదు. ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలాగే ప్రవర్తించు. అదే ధర్మం. భారతంలో వ్యాసుడు చెప్పాడంట. వీళ్ళందరూ చదువుకున్న సంస్కారం లేని ఇల్లిటరేట్స్ అనమాట. సో వీళ్ళతో మనం ఇలాగే మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని సూర్యునేమో రాక్షసుడు అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజలే. అవును, శ్రీలంకలో ఉన్న వాళ్ళు కూడా ప్రజలే. మరి అక్కడ ఉన్నోడికి దేవుడు ఎట్లా అయిండు, చక్రవర్తి ఎట్లా అయిండు, ఇక్కడ ఉన్నోడికి రాక్షసుడు.
ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి మంచి చేసినావు, మీ ఇంట్లో వాళ్ళు నిన్నేమనుకుంటారో మంచోడు అనుకుంటావు. ఇట్లా రోడ్ల మీద పడి ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు నిన్నేమనుకుంటారు. ఇది అంతే అన్నమాట. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, శ్రీలంకలో 80% ఆఫ్ ది పీపుల్ రావణాసురుడిని మంచి రాజుగానే కొలుస్తారు. అది ముందు తెలుసుకోరా ఏదో పెద్ద మేధావిలాగా ఏదో పెద్ద ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగేసేనని ఎరుపుకుల్లా మాట్లాడతారు. ఓ కొండెరుపు కదా, బుద్ధి జ్ఞానం లేని మీకు బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ మీరు చేయాల్సింది అంబేద్కర్ గారి పేరుని వాడుకోవడం కాదు, ఆయన యొక్క సిద్ధాంతాలను జనాలకి తెలిసేలా చేయటం. కానీ మీరు అది చేయట్లేదు. ఎప్పుడు చేస్తారో ఏంటో. అదనమాట మ్యాటర్. ఓకేనండి, సరేనండి, వెళ్ళొస్తానే. నేను వస్తాను బాబు.